భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన ఇండోర్ వేదికగా రెండో టీ20లో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో వరుసగా 2 మ్యాచ్ల్లో గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 10 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని 4 వికెట్లు మాత్రమే కోల్పోయి భారత్ 16 ఓవర్ల లోపే ఆడుతూ పాడుతూ ఛేదించింది. యశస్వి జైస్వాల్, శివన్ దుబే అద్భుత ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా ఈజీగా గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టులో గుల్బిద్దీన్ 35 బంతుల్లో 5 4లు 4 సిక్సర్లతో 57 పరుగులు చేయగా చివర్లో నజిబుల్లా 23, అలాగే కరీం జనత్ 20, ముజీబ్ 21 పరుగులతో రాణించడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 10 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లో అర్షదీప్ సింగ్ 3 వికెట్లు, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ కు చెరో 2 వికెట్లు పడ్డాయి. ఇక 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే రోహిత్ శర్మ రూపంలో భారీ షాక్ తగిలింది. మొదటి మ్యాచ్ మాదిరిగానే ఒక్క పరుగు కూడా తీయకుండానే రోహిత్ శర్మ మరోసారి డకౌట్ అయ్యాడు. మొదటి మ్యాచ్ లో రన్అట్ కాగా ఈ మ్యాచ్ లో ఏకంగా బౌల్డ్ అయ్యాడు. ఇక యశస్వి జైస్వాల్ తో విరాట్ కోహ్లీ రెండో వికెట్ కు 57 పరుగులు జోడించారు. అయితే కీలక సమయంలో విరాట్ కోహ్లీ 29 పరుగులు చేసి అవుట్ కాగా ఆ తర్వాత శివం దూబేతో కలిసి యశస్వి జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగి నువ్వా నేనా అన్నట్లుగా పోటాపోటీగా ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓ సందర్భంలో నబీ బౌలింగ్ లో అయితే శివం దూబే హ్యాట్రిక్ సిక్సర్లతో హోరెత్తించాడు. ఈ ఇద్దరు ఏకంగా 42 బంతుల్లో 92 పరుగుల పార్ట్నర్షిప్ తో దద్దరిల్లిపోయే భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలోనే యశస్వి జైస్వాల్ 34 బంతుల్లో 5 4లు 6 సిక్సర్లతో 68 పరుగులు చేసి చివర్లో అవుట్ కాగా ఆ తర్వాత వచ్చిన జితేష్ శర్మ 0 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో శివన్ దూబేతో కలిసి మరో వికెట్ నష్టపోకుండా రింకు సింగ్ తో కలిసి మ్యాచ్ ని ఫినిష్ చేశాడు శివన్ దూబే. ఈ సందర్భంగా దూబే 32 బంతుల్లో 5 4లు 4 సిక్సర్లతో 63 పరుగుల నాట్అవుట్ తో నిలిచాడు. వరుసగా అతనికి ఇది రెండో హాఫ్ సెంచరీ కావడం విశేషం. కేవలం 15.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 పరుగులతో అద్భుత విజయాన్ని నమోదు చేసి 6 వికెట్ల తేడాతో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ పై వరుసగా రెండో మ్యాచ్ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో టీమిండియాకు సిరీస్ వశమైంది.